Hey guys, welcome back to Lazy Blabbers. నేను లేజీ బ్రదర్స్. సో అశ్వత్థామ టీజర్ ఫస్ట్ ట్విట్టర్లో వచ్చింది. దానికి నేను రియాక్షన్ చేశాను. రియాక్షన్ కాకుండా జస్ట్ డిస్కషన్ చేసిన. బట్ చూస్తే యూట్యూబ్లో వచ్చేసింది వెంటనే. సో యూట్యూబ్దే రియాక్షన్ చేసిన. ట్విట్టర్ది కొంచెం ఉంది. సో నా రియాక్షన్ ఎక్కువ ఉండకపోవచ్చు బికాస్ అవి ఉన్నాయి. బట్ యూట్యూబ్లో ఇంకా ఎక్స్టెండెడ్ ఉందన్నమాట. సో అందరు యూట్యూబ్దే చూడండి డెఫినెట్గా. అండ్ ఎందుకు డివైడ్ చేసిన కూడా చెప్తా. లెట్స్ వాచ్ ద టీజర్ ఫస్ట్. హాయ్, ఐఎమ్ రాయా. నీ పేరేంటి? నీతో ఏ భాషలో మాట్లాడాలి? జనరేషన్ గ్యాప్ అనుకుంటా. సెమ్మయ్య ఫైట్ పన్నింగ్ నిమ్మన్న రేడర్స్ షూట్ ಮಾಡಿದ್ರು. మరి నువ్వు చనిపోలేవా? ఇది ఒక టెంపుల్ ఆను. బై ఎనీ ఛాన్స్ తుమ్ భగవాన్ హో? अब मेरा समय आ गया है. मेरे अंतिम युद्ध का समय आ गया है. అసలు ఎవరు నువ్వు? द्वापर युग से दशावतार की प्रतीक्षा कर रहा हूं. द्रोणाचार्य का पुत्र अश्वत्थामा. ఏ అశ్వ అంకుల్, వెయిట్ ఫర్ మీ. ఓకే, ఏంటంటే హిందీ బెల్ట్ ఆర్ స్టార్ స్పోర్ట్స్లో వస్తుంది కాబట్టి ఓన్లీ హిందీ వర్షన్ వరకే కట్ చేసి దాన్ని టీజ్ చేయడానికి స్టార్ స్పోర్ట్స్లో పెట్టారు. బట్ యూట్యూబ్లో ఎక్స్టెండెడ్ ఉంది. అండ్ ఈ టీజర్లో నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో అసలు ఈ అశ్వత్థామ అనే పర్సన్ ఏ లాంగ్వేజ్ మాట్లాడతారో తెలియక ఒక అబ్బాయి అన్ని లాంగ్వేజెస్ ట్రై చేశాడు. అండ్ అన్ని లాంగ్వేజెస్ ద్వారా టోటల్ పాన్ ఇండియన్ కవర్ చేసారు. ఇది న్యూ స్టైల్. ఇంతకుముందు కేజీఎఫ్లో మీరు చూసుకుంటే ఓన్లీ ఇంగ్లీష్ యూస్ చేసి టోటల్గా ఒకటే టీజర్ రిలీజ్ చేశారు. ఇక్కడ కూడా ఒకటే టీజర్ రిలీజ్ అయింది, కానీ స్టార్ట్ అవ్వడం తెలుగుతో స్టార్ట్ అయ్యి ఎండ్ అవ్వడం హిందీతో స్టార్ట్ అయింది. సో మధ్యలో మలయాళం, తమిళ్, కన్నడ ఈ మేజర్ లాంగ్వేజెస్ అన్నిటిని కవర్ చేశారు. సో దిస్ ఇస్ అ బ్రిలియంట్ ట్రిక్ అనమాట. ఇది ఒక బ్రిలియంట్ స్ట్రాటజీ యూజ్ చేశారు ఫస్ట్ టీజర్లో. దెన్ కమింగ్ టు ద యాక్చువల్ టీజర్, అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ మనకు తెలుసు, బట్ అశ్వత్థామ అని నాకు గుర్తులేదు కరెక్ట్గా. సో నౌ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఆయన అశ్వత్థామ క్యారెక్టర్ అనేది ద్రోణాచార్య కొడుకని. బట్ ఇక్కడ ఆయన వల్నరబుల్గా కనిపిస్తున్నాడు. అంటే ఫస్ట్ మేజర్ పాయింట్ ఏంటంటే ఆయన యంగ్ క్యారెక్టర్ ఉంది, ఏజ్ క్యారెక్టర్ ఉంది. సో ఆయన ఏజ్ అవుతున్నారు. సంథింగ్ లైక్ మన ఎక్స్మెన్లో వోల్వరిన్ లాగా ఇంతకుముందు అయ్యేది కాదు. సో ఇది ఒక బ్యాడ్ లింక్. బట్ వోల్వరిన్లో కూడా యంగ్గా ఉంటాడు, ఏజ్ అవుతాడు. అలాగే ఇక్కడ యంగ్ క్యారెక్టర్ ఉంది. అండ్ అశ్వత్థామ అమరుడు కాబట్టి ఏజ్ అవ్వడు. ఇందులో ఏజ్ అవుతున్నాడు అంటే ఇందులో వల్నరబుల్గా ఉన్నాడు, బ్లడ్ కూడా వచ్చింది. సో అంతకంటే ఏదో పెద్ద క్యారెక్టర్ ఆర్ పెద్ద పవర్ ఆయనని కంట్రోల్ చేస్తుంది ఇక్కడ అని అర్థమవుతుంది మనకి. సో ఆయన వల్నరబుల్గా ఉన్నాడు కాబట్టి ప్రభాస్కి హెల్ప్ చేయడం ఇలా జరగవచ్చు అని ఒకటి అనిపిస్తుంది. అండ్ మీరు చూస్తే ఈ ట్రైలర్కి క్లియర్గా అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఆర్ అశ్వత్థామ క్యారెక్టర్ కట్ అయినప్పుడు, బ్లీడ్ అయినప్పుడు శివుడిని ఒక రకంగా చూస్తాడు. అంటే ఎందుకు నాతో ఇలా చేస్తున్నావు, ఆర్ నేను ఇంకా వల్నరబుల్ అయిపోతున్నాను ఒక లుక్ ఇస్తాడు. అది 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 లుక్ చాలా బాగుంది ఒకటి. అండ్ ఎండ్లో ఆయన పేరు చెప్పుకొని రిటర్న్ వెళ్తాడు. ఆ వాక్ అనేది సూపర్గా ఉంది. లైక్ ఇంకా యంగ్గా ఆర్ ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అనమాట అమితాబ్ బచ్చన్ గారు. నేను షాక్ అయిపోయినా. అండ్ అబ్బాయి క్యారెక్టర్ ఇదంతా బాగుంది, సెటప్ అంతా బాగుంది, అండ్ లుక్ బాగుంది. ఆ లేజీ సిస్టర్ ఏమన్నదంటే మమ్మీ లాగా ఉంది అన్నది లుక్. అండ్ లేజీ గ్యాంగ్ అన్నారు. ఈ డిఏజింగ్ కాన్సెప్ట్ చాలా బాగుంది అమితాబ్ బచ్చన్ది. సో అది కన్వే చేస్తున్నా. అండ్ అశ్వత్థామ గురించి నాకు ఒక చిన్న స్టోరీ తెలుసు. అశ్వత్థామ అనే క్యారెక్టర్ నాకెట్లా తెలుసా అంటే మహాభారతంలో ఒక చిన్న ఎపిసోడ్ ఉంటుంది. ఎక్కడ ధర్మరాజు ఎప్పుడు అబద్ధం చెప్పడు, కానీ ఎవరినో ఓడించడానికి అశ్వత్థామ హతః కుంజరహ అంటాడు. సో ఈ అశ్వత్థామ అనేది ఎక్కువ లైక్ లౌడ్ గాని కుంజరహ అని చిన్నగా అంటాడు. ఎందుకంటే అశ్వత్థామ అమరుడు చనిపోయిండని చెప్పి ఇంకొకతను నమ్మడు అనమాట. నమ్మని టైంలో యారో షూట్ చేసి చంపేస్తారు. సో ఈ ఎపిసోడ్లో కుంజరహ అనేది ఏనుగు. ఈ తెలుగు ఫ్రేజ్ వల్ల నాకు అశ్వత్థామ అనే క్యారెక్టర్ తెలుసు. అంతకు మించి నాకు ఎక్కువ ఐడియా లేదు. బట్ ఈ మూవీలో ఎట్లుండబోతుందో తెలీదు. ఈ స్టోరీ మీకు తెలిస్తే ఎవరిని చంపడానికి అబద్ధం చెప్తాడో నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో థ్యాంక్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.